హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉండొచ్చు అండ్ ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉండే అవకాశం ఉందంటే, నాకు తెలిసి ఒక అభిమాని బయోపిక్ తీస్తున్నారు కాబట్టి ఒక అభిమాని తన ఫేవరెట్ హీరో సినిమా చూడటానికి టికెట్ల కోసం ఎంత కష్టపడతాడో అండ్ హీరో అంటే ఎంత పిచ్చో ఈ సినిమాలో చూపించబోతున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో మనందరికీ తెలిసినట్టే ఉపేంద్ర గారు హీరో, రామ్ గారు ఉపేంద్ర గారి అభిమానిగా ఉండబోతున్నారని గ్లిమ్స్లో అయితే క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. సో అలా ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో. అండ్ ముఖ్యంగా రామ్ గారికి మాత్రం ఖచ్చితంగా హిట్ పడాల్సిందే. అండ్ చాలా రోజులు అయిపోయింది, అప్పుడు ఎప్పుడో రెడ్ టైంలో కొట్టారనమాట. సో అప్పటి నుంచి హిట్ అనేది లేదు. సో హిట్ కొట్టాలి రామ్ గారు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి అండ్ వసూళ్ళ విషయానికి వస్తే, నాకు తెలిసి సినిమాకి మంచి హైప్ అయితే ఉందబ్బా. సినిమాకి మీరు చూసుకుంటే యూట్యూబ్లో ఆ గ్లిమ్స్కి మాత్రం 1 crore పైనే వ్యూస్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే సినిమాకి మంచి హైప్ ఉంది. అండ్ సినిమా మంచి టాక్ వస్తే మాత్రం 100 crores గ్యారంటీ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ చూడాలి మరి. సినిమా కాన్సెప్ట్ బాగుండాలి అండ్ ఆడియన్స్ అందరినీ ఎంగేజ్ చేయాలన్నమాట. సో అప్పుడే సినిమా అందరికీ బాగా రీచ్ అయ్యిద్ది. సో హిట్ అయితే కొడతారనమాట రామ్ గారు. సో యాజ్ ఎ రామ్ గారి ఫ్యాన్గా నేనైతే హిట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అండ్ ఉపేంద్ర గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో తను ఎలా యాక్ట్ చేయబోతున్నారు, సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇద్దరు బిగ్ స్టార్స్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో ఉపేంద్ర గారు అప్పట్లో అసలు గొప్ప గొప్ప సినిమాలు తీసేవాళ్ళు, మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు జనాలకి. బట్ తను కూడా కంబ్యాక్ ఇవ్వాలి. సో వీళ్ళిద్దరూ కంబ్యాక్ ఇవ్వాలి, సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా.